నోటా వద్దే వద్దు, ఏకగ్రీవాలే చేసుకుంటాం ఈసీకి చెప్పిన కాంగ్రెస్, నోటా పెట్టాలన్నా బీఆర్ఎస్, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నా బీజేపీ, నోటా పైన కుదరని పార్టీల ఏకాభిప్రాయం 2 రోజుల్లో అభిప్రాయం చెప్పాలన్నా ఈసీ. నోటా మీద పంచాయతీ నడుస్తుంది. కాంగ్రెస్ ఏమంటుంది? నోటా వద్దు అంటుంది, నోటా వద్దు అంటుంది. బీఆర్ఎస్ ఏమంటుంది? నోటా కావాలి అంటుంది. బీజేపీ ఏమంటుంది? మేము అటు ఇటుగా అనులము, మీ ఇష్టం అంటుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అంటుంది. ప్రభుత్వం అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి, మేము బీజేపీలో ఫాలో అవుతామని చెప్తుంది. సో కాబట్టి ఇగో మేము ఏం చెప్పాము? ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి అంటుంది. అంటే ప్రభుత్వం అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? నోటా వద్దే వద్దు అంటుంది, నోటా వద్దే వద్దు అంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? నోటా కావాలి అంటుంది. ఎందుకు నోటా కావాలి అంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ కుట్రను పసిగట్టిరు కాబట్టి. అందుకే ఈసీ కూడా ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మొన్న ఇంతకు ముందుకు పంచాయతీ ఎన్నికల మీద ఒక రివ్యూ పెట్టిండు, మొన్న కాకుండా అంతకుముందు ఒకసారి పెట్టినప్పుడు ఆ ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ ఏం చెప్పిండు? ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ మీరు 90% గ్రామ పంచాయతీలను ఏకగ్రీవాలు చేయండి అంటున్నాడు. ఎన్నికల చరిత్రలో 90% ఏకగ్రీవాలు అయితే, కానీ రేవంత్ రెడ్డి చేయమంటున్నాడు. ఎట్లా చేయమంటున్నాడు? ఎన్నికలలో ఓట్లు పెడితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు, అందుకనే నామినేషన్లనే విత్డ్రా చేపియాలి. ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీకి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి నామినేషన్లు పడతాయి. బీజేపీ వాళ్ళను బీఆర్ఎస్ కంట్రోల్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే రెండుడా, ఒక బీఆర్ఎస్ వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే వాళ్ళని అయానో భయానో కేసులు పెట్టో ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని విత్డ్రా చేయించుకోవడమో, లేకపోతే వాళ్ళని ఏదో ఒక రకంగా అజ్జేయడమో, నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేసి ఆగం చేయడమో ఏదో ఒక కార్యక్రమం చేయాలి. ఇట్లా అప్రజాస్వామికంగా 90% పంచాయతీలను వీళ్ళు ఏం చేద్దాం అనుకుర్రు? ఏకగ్రీవాలు చేద్దాం అనుకున్నారు. దాంతో ఈసీ పసిగట్టి ఇదేదో ప్రజాస్వామ్యానికి ముప్పయ్యేలాగా ఉన్నది, అందుకనే మేము నోటా పెడతాము, ఒక్కరు నామినేషన్ చేస్తే మాత్రం అది ఏకగ్రీవం కాదు, నోటాతోని పోటీ పడాల్సిందే అని చెప్పేసి కూడా అది చెప్తాను. దాంతో ఏమైంది? ఇప్పుడు ఒక్కడున్నా కానీ ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ పోటీ జరిగితే అయితే ఒక్కరికి, లేకపోతే నోటాకి పడితే మళ్ళీ కూడా ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది. సో కాబట్టి ఇదంతా తాత్విక వ్యవహారం లెక్క అయ్యేటట్టున్నది కథ. అందుకనే ఇగో మాకు నోటా వద్దే వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఈ అటు కానీ బీజేపీ ఏం చెప్తున్నది? కాంగ్రెస్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే అది మాకు శిరోధార్యం అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అటు కానీ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. తెలంగాణలో మేము మాకు నోటా కావాలి వద్దని చెప్పేంత దమ్ము ధైర్యం కూడా లేదు అంటే బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ వాడు ఊంచితే దాని పోయి నాకుతా ఉన్నారు వీళ్ళు. సిగ్గు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మళ్ళీ మీరు ఓ ధర్మం దేశం లొటపీసు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మీరు నోటా మీద నిర్ణయం తీసుకునే దమ్ము లేకపోయా మీకు? నోటా ఉండాలన్నా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వం ఏం తీసుకుంటుంది నిర్ణయం? ప్రభుత్వం అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాడు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే మీరు దాన్ని శిరసావహిస్తారన్నమాట ఈ లెక్క ప్రకారం, అంతే కదా. ఇది బీజేపీ తరిక. నోటా మీద ఈ కథ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఈ రెండు ఒకటే రాష్ట్రంలో. ఇప్పుడు ఇంకా ఒకసారి క్లారిటీ అర్థమైపోయింది కదా. సో వీళ్ళిద్దరు ఏమంటారు? నోటా వద్దు అంటున్నారు. ఎందుకంటే దొంగలు కదా వీళ్ళు, పంచుకుంటారు అన్నమాట. ఈ 90%లో 70% ఏం కాంగ్రెస్ వాడు, 20% ఏం బీజేపీ వాడు, 90% అది ఏకగ్రీవాలు చేసుకున్నందుకు ఈ నోటా వద్దు అంటున్నారు. టీఆర్ఎస్ ఒక్కరే నోటా కావాలి, ఎందుకంటే అప్రజాస్వామికంగా ఎన్నికలు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈడు చెప్తా